మూలవాసులమే మేము. ఈ భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూద్వీపం అనేది, ఈ జంబూద్వీపాన్ని పాలించిందే జామవంతుడు. ఆ జామవంతుని వారసులమే మేమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. హిందువుల పేరుతో దళితులపై ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అసలైన ఆది హిందువులో మేమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ కాలంలో కూడా అర్జనులను ఆది హిందువులుగా పిలిచేవారు. చరిత్ర మనం చెప్పడం కాదు. బ్రిటిష్ కాలంలో కూడా హరిజనులను ఆది హిందువులుగా పిలిచేవారు మమ్మల్ని ఆ రోజు. అంటే ఇవాళ హిందువుల పేరుతో దళితులపై దాడి చేస్తారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకోసమే మేము మాది ఉపకులాలకు సబ్బండ కులాలకు ఈ దేశానికి మూలవాసులం ఏం చెప్పడం కాదు. ఈ భారతదేశం కన్నా ముందు ఇది జంబూద్వీపం. ఈ జంబూద్వీపాన్ని పాలించింది జామవంతుడు. ఈ మాదిగలకు జామవంతుడే దేవునిగా ప్రతి ఒక్కరు మొక్కాలని కూడా మేము మాదిగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ద్రావిడ సంస్కృతికి మూలాధారం ఎవరు? జామవంతుడు. ఆనాడు మతాల పేరుతో మా దళితులను రాముని గుళ్ళో కానీ కృష్ణ భగవాన్ గుళ్ళో కానీ మమ్మల్ని రానియలే. అందుకే మన ఆరాధ్య దైవం ఎవరైనా ఉంటే జామవంతుడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఈ దేశానికి మూలవాసులం. నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించింది కూడా జామవంతుడే. ఈ భూమిలో ఇట్లా పంట పండియచ్చు, 3 నెలలకు ఒకసారి పంట తీయచ్చు, 3 నెలలకు ఒకసారి వరి వేయచ్చు, మళ్ళీ పంట దున్నొచ్చు అని చెప్పిందే జామవంతుడు. అందుకే జామవంతుని భూమి కన్నా 6 నెలలు ముందు పుట్టిండు అనేది పురాణంలో చెప్తుంటారు. ఏ పురాణం తీసుకున్నా, నువ్వు రాముడిని చూసుకున్నా, ఏ పురాణం చూసినా జామవంతుని పాత్ర లేకుండా ఎక్కడ ఏ పురాణం లేదు. మరి అట్లాంటి జామవంతుని ఇలా మనమందరం దేవునిగా పూజించాలని మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే జంబూద్వీప కాలంలో తెగలుండే. ఒక తెగలు పోయి జాతులు పోయి కులాల నుంచి అంటే మనువాదం రూపంలో ఉండే. జంబూద్వీప కాలంలో గొర్రెలు కాసేది ఒక తెగ. మీరు వెనకట చూడండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి పోతే మన ఏదన్నా కొడువలి లాంటిది కానీ గొడ్డలి సరిపియాలన్నా, కత్తి సరిపించాలన్నా వడ్లాయన దగ్గరికి పోయేది, మన కమరాయన దగ్గరికి పోయి చరిపించేది. అప్పుడు మనం వాళ్ళకి పైసలు చెప్పది, వస్తువు రూపంగా నేను వడ్లిస్తే మనకు ఆయన చేసి దాన్ని ఏమంటారు పనిముట్లకు మనం చేసి అంటే వస్తువు మార్పిడి ఉండేది. గొర్రెలు కాస్తుంది ఓ తెగ, ఆవులు కాసేది ఓ, ఇట్లాంటి తెగలు ఉండేది. ఇవన్నిటికీ మూల పురుషుడు ఎవరంటే జామవంతుడే. ఇలా చూడ ఒక మానవాళికి రక్షణ ఇచ్చింది మాదిగానే. ఒక రాజు నడుచుకుంటూ పోతే రక్తం కాలుతుంటే చనిపోయిన శవం జంతువు తోలు తీసి లందగోళంలో నానబెట్టి కాలుకును రక్షణ ఇచ్చిండు. మీరు చూడండి, ఇవ్వాలంటే బ్యాండ్లు రకరకాల డీజేలు వచ్చినాయి. ఒక 20-30 ఏళ్ళు వెనక్కి పోతే సబ్బండ కులాలను కూడా మేల్కొల్పింది డప్పే అనే విషయాన్ని మర్చిపోవద్దు. అది పెళ్ళిళ్ళకు కానీ ఎవరైనా చనిపోతే కానీ సబ్బండ కులాలను కూడా మేల్కొంది. అంటే సబ్బండ కులాలతోటి ఉత్పత్తిగా ఇలా మాదిగ జాతి ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు. అట్లాంటి వాళ్ళను మమ్మల్ని ఇలా బానిసలుగా దళితుల పేరు మీద దాడులుగా చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ జంబూద్వీపమే రేపు భవిష్యత్తులో అన్ని కులాలకు దిక్చూచిగా అవుతుంది. ఇవాళ ఆర్యులు మా పై వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని దళితులుగా అంటురానిగా మనువాదం తీసుకొని వచ్చారు తప్ప మనువాదానికే మాదిగ వాదమే మాదని సందర్భం గుర్తు చేస్తున్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ జంబూద్వీపం రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ జంబూద్వీపాన్ని ఆరాధించాలి. ముఖ్యంగా మాదిగల దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది జామవంతుడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
ఇలా చూడండి, ఎందుకంటే ఇది రాజ్యం మాది, ఈ రాజ్యం దేశం మాది, దీనికి దేశానికి మూలవాసులం మేము. మా శ్రమ ఉంది. నువ్వు వ్యవసాయం కాడా, చెప్పులు కుట్టే కాడా, సబ్బండ కులాలను మేల్కొల్పుకోడా మాది లేదా? అట్లాంటప్పుడు ఈ దేశంలో పాలకులు మమ్మల్ని బానిసలుగా అంటరానిగా చేసిర్రు. ఓ విధంగా చెప్పాలంటే ఈ దేశమే ఇది మాది, దీనికి మేము మూలవాసులము. ఈ విషయాన్ని మర్చిపోద్దు ప్రజలందరూ. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో దీన్ని ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు, మొన్ననే రీసెంట్లీగా ఏ రోజు మనం ప్రతిష్టాపన చేసింది 6, 7, 8 నెల 27లో మార్చి 27 తారీఖు నాది లక్షలాది మందితోటి ఇది జాతర జరగబోతుంది. మళ్ళీ 6, 7, 8 తారీఖులలో 26లో జరిగింది. 27లో ఖచ్చితంగా మేము జాతర నిర్ణయించి ఇప్పటి నుంచే అన్ని ఏదైతే మాదిగ సంఘాలు 10 ఉండని, 20 ఉండని, 30 ఉండని అందరినీ కలుపుకొని పోయి, ఇది దేవుని కార్యాచరణ కాబట్టి సంఘాల పరంగా వివిధాలు మాకు ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాల పరంగా ఏదైనా ఉండొచ్చు, ఈ దేవుడు అనే ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఇది జాంబవ దేవునిగా అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సంఘాలను కూడా కోఆర్డినేషన్ చేసే కాడ మేము ఖచ్చితంగా ముందుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ గుడిని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఇప్పటి నుంచే దాన్ని ఖచ్చితంగా ఒక సమ్మక్క సారక్క స్థాయిలో ఇది జరపాలని కూడా మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మొన్ననే 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దేవాలయ శాఖకు. మాకు ఈ జాంబవ పేరు మీద ఖచ్చితంగా మమ్మల్ని ఇప్పటికీ మనువాద రూపంలో కానీ రాముడు కావచ్చు, కృష్ణబాబు వంటి ఊళ్ళకు మా ఆలయాలకు పోనీకి కూడా దళితునిగా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా దిక్కుల మీరు నార్త్ స్టేట్లు ఎక్కడెక్కడ గుళ్ళల్లో పోతే కొట్టడం దూరం చేసిరు. కాబట్టి మా జాంబవ గుడి కట్టుకుంటాము అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు ప్రత్యేకంగా మాకు ఒక 1000 కోట్లు బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దిశగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము. ఖచ్చితంగా ఆ దిశని మొత్తం మాదిగలు ఎంతోమంది వచ్చి ఖచ్చితంగా ఇంటికో రూపాయి కూడా ఈ గుడికి మీరు వచ్చిన వాళ్ళు ₹1 ఉండిలో దీనికి ఒక కమిటీ వేస్తున్నాం త్వరలో. ఆ కమిటీ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో మీ వంతుగా మన గుడి కోసం ఎక్కడెక్కడో అక్కడెక్కడ పోయి వేలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఈ గుడి కోసం ప్రతి ఒక్క మాదిగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ. జై జాంబవ. ఆది జాంబవుని కొలవాల్సినటువంటి బాధ్యత సబ్బండ వర్గానికి ఉందని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఈ సృష్టికి మూలం ఇవాళ కృష్ణుడైనా రాముడైనా ఏ భగవంతుడైనా ఆది జాంబవుని తర్వాత అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన లేనిదే ఈ సృష్టిలో ఏ దేవుడు లేడనేది కూడా స్పష్టం చేస్తున్నాం. ఇవాళ సబ్బండ వర్గాలకు కూడా కుల వృత్తులకి అన్నిటికీ కూడా మూలమైంది మాదిగలు. ఫస్ట్ ఇక్కడ ధ్యానాలు చేసిండ్రు, ఇక్కడ మహాపురుషులు వచ్చారంటే మొట్టమొదటి మహాపురుషుడు మహాయోగి మాతంగ మహర్షి. ఇవాళ దేశంలో ఏ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్న అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారంటే మా ఆడబిడ్డ అరుంధతి. అంటే చరిత్రలో మా ప్రాముఖ్యత ఏంటి, చరిత్రలో మాదిగల ప్రస్థానం ఏంటనేది కూడా ఇవాళ అన్ని పురాణాలు తీస్తే జాంబవంతుని గురించి చెప్తారు. అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో మొట్టమొదటి ఆదిపురుషుడు మహా ఆదిగలం అయినటువంటి మేము మా ఆదిపురుషుడైన జాంబవుని గుడిని డెవలప్ చేయటం కోసం ఇది దేశవ్యాప్తంగా ప్రచారం జరిగే విధంగా కూడా మాదిగలతో పాటు సబ్బండ వర్ణాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ జాంబవంతుని కొలిసే విధంగా చేయటం కోసం మా ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.